హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజివోడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను తేజ సజ్జా లీడ్ రోల్ పోషించి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 35 minutes అనమాట. ప్రొడ్యూసర్ వచ్చేసి నిరంజన్ రెడ్డి అనమాట. ఇది ఆయనకి ఫస్ట్ మూవీ అండి. ఈ సినిమా యొక్క బడ్జెట్ సుమారుగా 50 crores అండి. అట్లాగే ఈ సినిమాలో తేజ సజ్జా గారితో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ సీను, కమెడియన్ సత్య, వినయ్ రాయ్, అమృత అయ్యర్, సముద్రకని, వెన్నెల కిషోర్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. హనుమంతుడి గురించి మనకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందులోనూ ఆయన్ని సంకటహరి అంటారు. మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆయన తలుచుకుంటే ఆ సమస్యలను ఆయన నివారిస్తాడని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. అట్లాగే చాలామంది నిద్రపోయే ముందు రామస్కంద హనుమంతం వైనతే వృకోదరం సేనే స్మరేతి నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని, అంటే పీడకలలు రాకుండా ఉండటానికి ఆయన శ్లోకం చదువుకుని నిద్రపోతారు. ఇంకొంతమంది హనుమాన్ చాలీసా చదువుకుని నిద్రపోతుంటారు. అట్లాగే హనుమాన్ చాలీసా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటేనండి, తులసిదాస్ గారు రాసినటువంటి రామచరిత మానస్లోంచి ఈ హనుమాన్ చాలీసాని తీసుకున్నారన్నమాట. ఈ హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి 40 శ్లోకాలని ఒక పాటగా రాసి సినిమాలో క్లైమాక్స్గా వచ్చేటటువంటి సీన్స్లో పెడతారనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓవరాల్గా ఆ హనుమాన్ చాలీసా శ్లోకాలు మాత్రం ఎక్సలెంట్గా వచ్చినాయి అనమాట. ఇక కథలోకి వెళ్తే ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ చేసిన తేజ సజ్జా గారి పేరు హనుమంతు అనమాట. ఆయనకి ఒక సిస్టర్ ఉంటుంది, ఆవిడ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అనమాట. అయితే సినిమా స్టోరీ 1998 నుంచి మొదలవుద్దండి, ప్రజెంట్కి వస్తుంది అనమాట. ఫస్ట్ పార్ట్ వరకు ఈ ప్రజెంట్కి వచ్చేపాటికి డైరెక్టర్ క్లోజ్ చేస్తాడనమాట. మరి సినిమాలో హీరో దొంగగా మారుతూ తర్వాత అతనికి కొన్ని అనుకోని శక్తులు వచ్చినాయి అనమాట. ఆ శక్తులతో తను ఏం చేశాడు, ఫైనల్గా ఆ శక్తుల్ని చేజిక్కించుకోవాలనుకున్న మన విలన్ వినయ్ రాయ్ ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా అనేది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే తేజ సజ్జా తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. స్టార్టింగ్లో దొంగగా, అట్లాగే కొద్దిపాటి పిరికివాడికి నటిస్తాడు. ఆ తర్వాత హనుమంతుడి అనుగ్రహంతో అతనికి శక్తులు వచ్చాక అతను పవర్ఫుల్గా మారేటటువంటి ఆ ట్రాన్స్ఫార్మేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తేజ సజ్జా గారి యాక్టింగ్ చాలా బాగుందని చెప్పాలి. ఆయనకి సపోర్టింగ్ రోల్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆవిడకి ఒక క్యామియో రోల్ ఉంటుంది. అట్లాగే ఆవిడ క్యారెక్టర్ యొక్క ఎండింగ్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందండి. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందండి. మూవీలో తను డాక్టర్ క్యారెక్టర్ పోషించిందనమాట. ఆ క్యారెక్టర్ని తను చాలా వండర్ఫుల్గా క్యారీ చేసింది. హీరోయిన్ని చిన్నప్పటి నుంచి మన హీరో గారు లవ్ చేస్తుంటారన్నమాట. ఓవరాల్గా తనకిచ్చిన రోల్కి అమృత అయ్యర్ న్యాయం చేసిందని చెప్పాలి. ఇక యాంటాగనిస్ట్ విలన్ క్యారెక్టర్లో వినయ్ రాయ్ గారు కూడా అదరగొట్టేశారని చెప్పాలండి. ప్రపంచాన్ని కాపాడాలనుకుంటే కేవలం తను మాత్రమే కాపాడాలి, తనను తాను ఒక సూపర్ హీరోగా ఊహించుకుంటాడనమాట విలన్. అందుకు తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా బాగా డిజైన్ చేశాడు. ఓవరాల్గా వినయ్ రాయ్ తనకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు, గెటప్ సీను, అట్లాగే సముద్రకని గారు కూడా తమ బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. అలాగే వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య మరియు గెటప్ సీను కామెడీ కూడా మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ ముగ్గురు కామెడీలో నాకైతే బాగా నచ్చిందంటే నేను మాత్రం కమెడియన్ సత్య గారి క్యారెక్టర్ అని చెప్తానండి. అట్లాగే విభీషణుడి క్యారెక్టర్లో సముద్రకని గారు కూడా తన బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారండి, గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ అనమాట. అయితే సినిమాలో పాటలు నాకైతే ఎక్కడ అంతగా ఎక్కినట్టు అనిపించలే. ఆ హనుమంతుడి మీద వచ్చేటటువంటి సాంగ్ అయితే కొద్దిగా నచ్చింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాకి మెయిన్ ఆయుపట్టు ఆ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలి. శివేంద్ర గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. మూవీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్లో సినిమాటోగ్రఫీ కూడా ఒకటని చెప్తాను. అట్లాగే విఎఫ్ఎక్స్ కూడా ఈ సినిమాకి చాలా బాగా కుదిరాయండి. మూవీ బడ్జెట్ కేవలం 50 crores అయినా కానివ్వండి, సినిమాలో ఉన్నటువంటి ఆ విఎఫ్ఎక్స్ విజువల్స్ని చూస్తుంటే మాత్రం ఏదో మూవీకి ఒక 200 crores దాకా ఖర్చు పెట్టారనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది. అయితే అవి కొన్ని సీన్స్లో మాత్రమే, మెయిన్ సీన్స్లో మాత్రం విఎఫ్ఎక్స్ అదిరిపోయాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఆ విజువల్స్ అయితే మాత్రం మనల్ని ఖచ్చితంగా గూస్ బంప్స్ కూడా గురి చేస్తాయి. ఇక సాయిబాబు తలారి గారి ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉందండి. ఓవరాల్గా ఆయన
తన యొక్క కత్తిరికి బాగానే పనిపెట్టారు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఒక 5-10 మినిట్స్ కత్తిరిచ్చేసి ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమాకి స్టోరీ అందించి డైరెక్షన్ చేసిన మన ప్రశాంత్ వర్మ గారిని మనం ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందేనండి. తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు. ఈ సినిమాని ఎండ్ చేసిన విధానాన్ని బట్టి మనకి సెకండ్ పార్ట్ ఉందని తెలుస్తుందండి. ఆ సెకండ్ పార్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఓవరాల్గా హాలీవుడ్ అవెంజర్స్, బ్యాట్మెన్ మరియు సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్కి ధీటుగా ఉండేలాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.